జిల్లాలో అర్ధరాత్రి అనవసరంగా అకారణంగా తిరిగే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ హెచ్చరించారు. ఆదిలాబాద్ పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి ఆపరేషన్ చబుత్రా నిర్వహించారు. ఇక పట్టణంలో అర్ధరాత్రి తర్వాత ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి నేతృత్వంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించగా యువత ప్రజలు పెద్ద ఎత్తున అనవసరంగా సంచరిస్తున్న కారణంగా 100 మందిని ఆదిలాబాద్ 1వ పట్టణం పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. ఇక అనంతరం యువకులను వారి తల్లిదండ్రులకు అప్పగించామని అన్నారు. రాత్రులంతా కూడా అకారణంగా తిరిగితే చర్యలు తప్పవని ఎస్పీ మహజన్ చెప్పారు. అనవసరంగా కూర్చొని చిట్చాట్ చేసేవారిని, మన రోమింగ్ చేసేవారిని, అట్లా ట్రబుల్ చేసేవారిని వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి పోలీసుని తీసుకురావడం జరిగింది. దాదాపు ఈ ఆపరేషన్ చబుత్రాలో 100 మంది వరకు మెయిన్ యూత్ను డ్రింక్ చేసి రోడ్ల మీద నిలబడ్డ వాళ్ళను, తర్వాత మన న్యూసెన్స్ చేసి తిరుగుతున్న వాళ్ళను, ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళను కూడా ఐడెంటిఫై చేసి పోలీసుని తీసుకొచ్చి వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. మేము ప్రజలకు తెలియజేసేది ఏంటంటే 10:30కి అన్ని షాపులు హోటళ్ళు అన్నీ బంద్ చేయాలని చెప్పడం జరిగింది. పట్టణం 11 లోపల ఇంటికి వెళ్ళిపోవాలి. 11 తర్వాత దయచేసి ఎవరు కూడా అన్నెసరిగా బయట తిరగడము, బయట గల్లీలో రోడ్ల మీద కూర్చోవడము, ఫుట్పాత్ల మీద కూర్చోవడము, బైకులు పెట్టుకుని గ్రూప్గా ఉండి అన్నెసరిగా మాట్లాడడం అటువంటి చేయకండి. అనవసరంగా మీరు రోడ్లపై తిరగడం మూలంగా, రోడ్లపై కూర్చోవడం మూలంగా మాకు ప్రతి వ్యక్తిని నైట్ పెట్రోలింగ్ ఆఫీసర్ చెక్ చేయాల్సి వస్తుంది. మిమ్మల్ని మీ డీటెయిల్స్ చూడాల్సి వస్తుంది. మీ ఐడెంటిటీ కార్డు కూడా వెరిఫై చేయాల్సి వస్తుంది. కాబట్టి మేము అందరినీ చెక్ చేస్తేనే బయటకు వెళ్ళొచ్చే అనుమానాస్పద వ్యక్తులను కానీ దొంగలను కానీ ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రోడ్లన్నీ ఖాళీ ఉంటే బయటకు వెళ్ళొచ్చే అనుమానితులను కానీ దొంగలను కానీ పట్టుకోవడానికి పోలీసుకు ఈజీ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా 11 తర్వాత అన్నెసరిగా బయట రోడ్లపైకి రాకండి. రోడ్లపైన కూర్చోవడము, ఫుట్పాత్లపై కూర్చోవడము ఎవరు చేయకండి. చేస్తే ఈ ఆపరేషన్ చబుత్రా కార్యక్రమం డైలీ ఉంటుంది. డైలీ మా నైట్ పెట్రోలింగ్ ఆఫీసర్స్ బ్లూ కోట్ వాళ్ళు రెగ్యులర్గా చేస్తూనే ఉంటారు. ఇక్కడ గల్లీలలో కానీ జంక్షన్లలో కానీ హోటళ్ళ ముందట ఎక్కడ కూడా ఎవరు నైట్లో 11 తర్వాత ఉండొద్దని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఉంటే మేము మళ్ళీ పోలీసుని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయాల్సి వస్తుంది. మీరు రిపీటెడ్గా ఆపరేషన్ చబుత్రాలో దొరుకుతుంటే మేము ఇక్కడ మాది రికార్డు మెయింటైన్ అవుతుంది. కాబట్టి ఆ రికార్డు ప్రకారం ఎవరైనా రిపీటెడ్గా దొరికితే వారిపై చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటాం. అత్యవసరంగా బయటకు వస్తే మాకు పోలీసు వాళ్ళు అడిగినప్పుడు వివరాలు చెప్పాలి. ఏదైనా ట్రైన్కి పోయేది ఉంటే కూడా ట్రైన్ టికెట్ కానీ